ప్రియులైన. ప్రియులైన అనే పదం దగ్గర గ్రీకులో అగాపెటోస్ అనే పదం ఉపయోగించాడు. పదం పేరేంటది? అగాపెటోస్. పదం పేరేంటది? చెప్పండి, చెప్పండి. ఏంటది? అగా మీరు చెప్పరేంటండి? పదం పేరేంటది? అగాపెటోస్. అగాపెటోస్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ప్రేమించినవాడు, దేవుడు ప్రేమించినటువంటి వాడు, లేదా దేవుడు నీ మీద చూపించిన ప్రేమ నువ్వు కూడా ఇతరుల పట్ల చూపించాలి. నీకు అర్థమైందా? దేవుడు నీ మీద ఏ విధానములో అయితే ప్రేమ చూపించాడో, ఎలాంటి ప్రేమ దేవుడు నీ మీద కనుబరిచాడో, అదే ప్రేమను నువ్వు ఇతరుల మీద కూడా చూపించాలి. అది మనం జీవించాల్సిన మాదిరికరమైన జీవితం. అర్థమవుతున్నాయా నా మాటలు? అది మనం జీవించాల్సిన మాదిరికరమైన జీవితం. దేవుడు మన మీద ఎలాంటి ప్రేమ చూపించాడు? దేవుని ప్రేమకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక యూనిక్నెస్ అనేటువంటిది ఉంది. మానవ ప్రేమలకు, ప్రియురాలు ప్రేమించే ప్రేమకు, భర్త ప్రేమించే ప్రేమకు, భార్య చూపించే ప్రేమకు, తల్లి చూపించే ప్రేమకు, తండ్రి చూపించే ప్రేమకు, ఈ జీవితంలో, ఈ లోకంలో మానవ సంబంధాలలో ఉన్నటువంటి ప్రేమకు, దేవుడు మన మీద చూపించిన ప్రేమకు పొంతన లేదు. పొంతన అనేటువంటిది లేదు. దేవుడు మన మీద చూపించిన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అగాపే అని అంటారు. అగాపే అంటే అర్థం ఏంటనంటే మిత్రులారా, నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో ఏమి లేదు, స్వార్థం లేదు. తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉంటుంది. కొడుకు త్రాగుబోతై, తిరుగుబోతై, చెడ్డవాడిగా ఉంటే తల్లిదండ్రులు ప్రేమించగలుగుతారా? ఒక దొంగగానో, ఒక తిరుగుబోతుగానో కొడుకుంటే ప్రేమించగలుగుతావా? కనిన కూతురు వ్యభిచార జీవితాన్ని జీవిస్తూ ఉంటే, చెడు జీవితాన్ని జీవిస్తూ ఉంటే కన్న కూతుర్ని నువ్వు ప్రేమించగలుగుతావా? అంటే ఏంటి, నీ ప్రేమలో ఏం కోరుకుంటున్నావు? మంచితనం. నీ కొడుకైనా నీ కూతురైనా నీ పట్ల మంచి ధోరణి కలిగి ఉంటే నువ్వు ప్రేమిస్తావు. లేకపోతే మనం ప్రేమించలేము. మానవ సహజం ఇది. నా మాట మీకు అర్థమైందా? ఇదేంటిది? మానవ సహజం.